ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ఎ త్రీ ఫోల్డ్ కార్డ్, మూడు తంతువుల దారము, లేకపోతే మూడు పేటల త్రాడు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. Ecclesiastes chapter 4 verse 12. ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నిద్రింపగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. Though one may be overpowered, two can defend themselves. A cord of 3 strands is not quickly broken. ఇక్కడ మరి నేటి ధ్యానాంశము మూడు పేటల త్రాడు. మరి ఇట్స్ అ పిక్చర్ ఆఫ్ అన్షేకబుల్ స్ట్రెంగ్త్. మరి ఇది అచంచలమైనటువంటి బలము అనేటటువంటి భావము వస్తుంది పిల్లారా. ఒక ఒంటరి ప్రయత్నం కంటే కూడా ఐక్యతతోటి దేవుని యొక్క సహాయము వలన మరింత స్థిరంగా ఉంటుంది. ఒంటరిగా ఉండటం నరునికి మంచిది కాదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకే సహాయకు, హెల్పర్, సోల్మేట్, హెల్ప్మేట్, కాబట్టి పిల్లల హార్ట్మేట్. కాబట్టి ఈ రీతిగా మనకు సహాయకులు ఇద్దరు కలిసి, అంతేకాకుండా అది ఇంకా మరింత పటిష్టంగా, శక్తివంతంగా, మహిమకరంగా ఉండాలి అంటే అక్కడ మరి దేవుని యొక్క దైవ సహాయము కూడా ఎంతో అవసరమే ఉంటున్నది. మరి థర్డ్ స్ట్రాండ్ రిప్రజెంట్స్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. మనం తెలుసుకోవాల్సింది మూడవ మరి పేట, అది క్రీస్తును మరి ఇక్కడ సూచిస్తుంది ప్రియాల. మన బలము నిలకడగా ఉండాలి. మరి ఆ రీతిగా చేసేటటువంటి వాడు ఆయన. క్రీస్తు అనేటటువంటి బండ మీద పిల్లల భార్య భర్తలు ఇద్దరు కూడా కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు, క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎంతో సంతోషము, సమాధానము, సంతృప్తి అనేటటువంటిది మనము చూడగలము. కాబట్టి మూడు విషయాలు మనం వింటున్నాము ఈ యొక్క అంశం మీద. ఒకటి, వన్ ఈజ్ ఓవర్ మ్యాచ్డ్ బట్ యూనిటీ హెల్ప్స్. ఒకళ్ళుగా ఉన్నప్పుడు పిల్లలు ఐసోలేటెడ్, సెక్లూడెడ్, సపరేటెడ్, లోన్లీ. ఒకళ్ళుగా ఉన్నప్పుడు పిల్లల ఎన్నో విషయాలలో, ఎన్ని ఏరియాస్లో మరి మనము మరి అంతా మరి బలమైనటువంటి రీతిలో ఉండలేం పిల్లల. ఓడిపోవటం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ఐక్యత అనేటటువంటిది సహాయపడుతుంది. కాబట్టి వీ కెన్ బి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు అనేక రీతులుగా బాధపడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు తమను తాము కాపాడుకోగలరు పిల్ల. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో కూడా ఇద్దరు కలిసి పండుకొనినప్పుడల్లా వారికి వేట కలుగును. ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదురింపగలరు. కాబట్టి పిల్లల ఇద్దరు కలిసి పిల్లల సహజీవనం చేయటము, సహకరించుకోనటం, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ సపోర్ట్, మ్యూచువల్ స్ట్రెంగ్త్. కాబట్టి ఇద్దరు తమను తాము మరి కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా వారు సహాయం చేసుకొనగలరు, సపోర్ట్ చేసుకొనగలరు. కాబట్టి పిల్లరా, డోంట్ ఐసోలేట్. ఏదో ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించవచ్చు. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా ముఖ్య ఉద్దేశం టు ఎంకరేజ్. ఏ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ అనేక మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏదన్నా తెలుగు ఫెలోషిప్ ఉందా అండి అని చెప్పి మరి పేరెంట్స్ అడుగుతుంటారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు పాస్టర్ తోటి, ఆ నాయకులతోటి, ఆ సహవాసంతో మరి అంటు అటాచ్ చేయటం అనేటటువంటి చేస్తుంటాం. కాబట్టి ఆ రీతిగా పిల్లారా, మనకు ఈ యొక్క సహవాసం అవసరము. మరి ముఖ్యంగా మరి ఒంటరిగా ఉండటం అనేటువంటిది కూడా అంత మంచిది కాదు. మరి వి నీడ్ సపోర్ట్ కూడా. కాబట్టి మరి మనము మొట్టమొదటిగా గమనించవలసింది, వన్ ఈజ్ ఓవర్ మ్యాచ్ బట్ యూనిటీ హెల్ప్స్. రెండవది, టూ బికమ్ స్ట్రాంగర్ బట్ ప్రెషర్ స్టిల్ టెస్ట్. కాబట్టి పిల్లరా, రెండవదిగా ఏంటంటే ఇద్దరు మరింత బలపడతారు, ఇద్దరు కలిసి. కానీ ఒత్తిడి పరీక్షిస్తుంది. ప్రెషర్ స్టిల్ టెస్ట్ పిల్లరా.
ఇద్దరు కలిసి కూడా ఉన్నప్పుడు కూడా యూనిట్ ఈస్ పవర్ఫుల్ ఎట్ లైఫ్ హ్యాస్ వెయిట్. ఐక్యత ఆ బలమైనటువంటిది, కానీ జీవితానికి కొంత భారం ఉంటుంది పిల్లల. ఇద్దరు కలిసి సహజీవనం చేయవలసినటువంటి వారు అంటున్నారు. ఏదో ఒక్కళ్ళు చేస్తే సరిపోదు. కాబట్టి ఇద్దరు కలిసి పిల్లల మరి ఇంటి యొక్క ఆ యోగక్షేమములు, అవసరతలు అన్ని కూడా ఆ షేరింగ్ పిల్లల, దేవుడిచ్చిన తలాంతులతో పిల్లల బరువైన ఒత్తిడిలో రెండు తంతువుల కూడా బిగుసుకొని ఉండవచ్చు. కాబట్టి పిల్లల ఈవెన్ టూ కార్డ్స్ కెన్ ఫీల్ స్ట్రెయిన్డ్ అండర్ హెవీ ప్రెషర్. కొన్నిసార్లు ఎక్కువ ఒత్తిళ్లు కుటుంబాలలో మరి పిల్లల ద్వారా రావచ్చు, భార్యాభర్తల మధ్య ఛాలెంజెస్ రావచ్చు, మరి ఎన్నో అవుట్ సైడ్ నుంచి కూడా ప్రెషర్స్ రావచ్చు. అటన్నిటిని కూడా ఎదుర్కోవాలంటే కొన్నిసార్లు ఇద్దరి యొక్క బలము, ఆ శక్తి కూడా సరిపోదు పిల్లలు. వెన్ స్ట్రెస్ రైజెస్ డోంట్ అస్యూమ్ యూ ల్యాక్ ఫెయిత్. కాబట్టి నా ఆందోళనలు, ఛాలెంజెస్ అవి పెరుగుతున్నప్పుడు మన యొక్క విశ్వాసము తక్కువ అని చెప్పి అనుకోకూడదు పిల్లల. Sometimes it's an invitation to add the third strand, Christ. కాబట్టి పిల్లరా, దట్ ఈస్ ద నిస్సహాయ స్థితిలో ఇంకా ఏమి కూడా చేయలేమన్నటువంటి ఏమి దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో మనకు మరి మూడవ వ్యక్తి ఉంటున్నాడు అని చెప్పి తెలుసుకోవాలి. అదే క్రీస్తు పిల్లరా. లో ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ అని చెప్పి ప్రభు వారు చెప్తున్నారు. ఐ ఇన్ యూ అండ్ యూ ఇన్ మీ. మీరు నాలో, నేను మీలో ఉన్న ఎడల మీరు బహుగా ఫలించదరని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. మూడవదిగా 3 ఈజ్ అన్బ్రేకబుల్. ఇన్వైట్ క్రైస్ట్ యాజ్ ద థర్డ్ స్ట్రాండ్. కాబట్టి పిల్లలారా, ముగ్గురు పిల్లలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును చేరుతుంటారు, కాబట్టి అక్కడ నేను ఉంటాను అంటున్నాడు పిల్లలు. మన ఇద్దరి మధ్యలో మరి భార్య భర్తల మధ్య ప్రభువును కూడా ఆహ్వానించినప్పుడు ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటము, దేవుని యొక్క సన్నిధి పిల్లలు ఎక్కడ ఉంటుందో, యేసు ఉన్న చోట పిల్లలు యేసు చాలును అంటుంటాం, పాట పాడతాం పిల్లలు. కాబట్టి యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ ఎంతో క్షేమము, ఎంతో పిల్లలారా కాపుదల, దేవుని యొక్క సన్నిధి పిల్లలారా ఏ రీతిగా మనల్ని చీకటి శక్తులు, వ్యతిరేక శక్తులు, దుష్టులు వీటన్నిటి నుంచి కూడా విడుదల చేయగలదు. కాబట్టి 3 ఈజ్ అన్బ్రేకబుల్. అది అంతగా విడదీయటం అనేటటువంటి చాలా కష్టం. ఆ బాండ్ పిల్లరా. క్రైస్ట్ ఈజ్ ద బైండింగ్ స్ట్రెంగ్త్ దట్ హోల్డ్స్ ద కార్డ్ టుగెదర్. కాబట్టి ఆ క్రీస్తు అనే ఉన్నటువంటిది ఆ పేట పిల్లలు అది కలిపి పట్టుకొని బలంగా మనల్ని ఉంచుతుంది. కాబట్టి పిల్లల మన యొక్క జీవితంలోనికి మరి క్రీస్తును పిల్లల మనం ఆహ్వానిద్దాము. లెట్స్ ఇన్వైట్ క్రైస్ట్ టుడే. కాబట్టి మొట్టమొదటిగా మనము ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు నీ అవసరత ఉంటున్నది. ప్రతి దినం కూడా మనకు జ్ఞానము, బుద్ధి, వివేచన, ఏ సమయంలో ఏ రీతిగా మనము మరి బిహేవ్ చేయాలా, ప్రవర్తించాలా, ఏ రీతిగా ఇతరులతో మాట్లాడాలా, ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన మనకు బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు కూడా ఆయనలో గుప్తమై ఉంటున్నాయి. కాబట్టి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకు జ్ఞానము కొద్దుగా ఉన్నాడు. వి నీడ్ టు ఆస్క్ హిమ్. మన యొక్క కుటుంబాలలో కూడా పిల్లల ఎంతో అవసరం ఉంటుంది. బిడ్డలను పెంచుట్లో ఎంతో అవసరం ఉంటుంది. క్రీస్తు కుటుంబ కేంద్రిత కుటుంబంలో పిల్లలు అక్కడ కుటుంబ ప్రార్థనలో ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. మేము మరి ప్రతి దినము కూడా ఉదయాన్నే పిల్లలు ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. అనేక సంగతులు, కుటుంబం విషయం, మా బిడ్డల విషయం, ఇంకా అనేక కుటుంబాల కొరకు ప్రార్థించడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇది ప్రార్థన చాలా అవసరం. మరి దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా ఇచ్చేటటువంటి దేవుడు. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లో కూడా వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. వారు అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తూ పిల్లల సోమవారం, బుధవారం, గురువారం సాయంత్రం 5:30 గంటలకు అది జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు పిల్లల స్త్రీలు దాంట్లో జాయిన్ అవ్వచ్చు జూమ్ మీటింగ్ లో. మరి రెండవదిగా కనెక్ట్, ప్రే ఆనెస్ట్లీ. కాబట్టి పిల్లల నిజాయితీగా మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి కమిట్, సంపూర్ణంగా సమర్పించుకోవటం, అప్పగించటం, ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని సమర్పించటం పిల్లల. మరి ఏదైనా విషయం గురించి సంపూర్ణంగా సమర్పించుకొని పూర్ణ హృదయంతో మనం ప్రార్థించినప్పుడు నిజంగా మనము ఆ కార్యం జరగటం చూడగలము. సహకరించుకోవటం, కోఆపరేట్. కాబట్టి కన్ఫెస్, కనెక్ట్, కమిట్
అండ్ కోఆపరేట్, ఒబే హిస్ ప్రాంప్టింగ్స్. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మనల్ని ప్రాంప్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సూచించినటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనకు గైడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అవి తెలుసుకొని మనం ఆ రీతిగా రెస్పాండ్ అవ్వటము, ప్రాంప్ట్ చేయటం అనేటటువంటి చాలా అవసరం. కాబట్టి ముగింపుగా పిల్లారా, ప్రతి దినము మార్నింగ్ బై మార్నింగ్, ప్రతి ఉదయం కూడా మనల్ని మరి చూజ్ వాట్ హోల్డ్స్ యూ, మరి మనకు ఏది మరి భారముగా ఉంటున్నదో, మనల్ని వెనక్కి నడిపిస్తున్నాయో వాటిని తెలుసుకొని పిల్లరా వాటి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. లెట్ యూనిటీ స్ట్రెంగ్త్ అని. కాబట్టి ఆ యొక్క ఐక్యత మనకు బలాన్ని ఇస్తుంది. ఇంట్లోనే పిల్లల ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం, లేకపోతే కుటుంబ విషయాలు బయటకు తెలియజేయటం, అట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు మనల్ని మనము బలహీనపరచుకోవటం. కాబట్టి ఆ క్రీస్తు మనల్ని ఎంత బంధం, కాబట్టి లెట్ క్రైస్ట్ బైండ్ యూ. క్రీస్తు పిల్లరా ఆ బంధంలో పిల్లరా దాంపత్య జీవితంలో క్రీస్తు ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తుని మనం ఆహ్వానిద్దాం మన యొక్క మనసులోనికి, మన యొక్క నిర్ణయాల్లోనికి, మన యొక్క భారంలోనికి. మనం వచ్చినప్పుడు పిల్లరా ఆయన సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఎందుకంటే 3 పేటల తాడు త్వరగా విరిగిపోదు పిల్లారా. కాబట్టి క్రీస్తు కలిగినప్పుడు పిల్లారా మన యొక్క శేష జీవితం మనం ఎంతో బిజీగా దేవుని కొరకు, దేవునికి భయంకరంగా ఉంటాం. ఆ రీతిగా ఎంతో మంది దాంపతులు భార్య భర్తలు దేవుని కొరకు గొప్ప సేవ చేయటం అనేది మనం చూస్తున్నాం. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, దయగల తండ్రి, మీరే సహాయం చేయండి. మా యొక్క కుటుంబాలలో ప్రభా క్రీస్తును కలిగిన, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు ప్రభు, క్రీస్తు ఉన్న చోట ప్రభా ఉన్నటువంటి దానితో సంతృప్తి చెందటం, సంతోషంగా ఉండటం. ఓ ప్రభు దేవ, సమాధానంతో ఉంటాం, సఖ్యతతో ఉంటాం ప్రభు, ఐక్యతతో ఉంటాం ప్రభు. ఆ గృహంలో తండ్రి 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 ఓ ప్రేమ గల ప్రభు, అక్కడ ప్రేమ, దయ గల మరి కరుణ ప్రభా మరి తండ్రి ఉంటుంది. ప్రభా మీరే సహాయం చేయండి నాయన. ఓ ప్రేమ గల తండ్రి, మీరు మా యొక్క గృహాల్లోనికి రండి తండ్రి. ఓ ప్రభా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. ప్రేమ గల నాయన, మీ కొరకు తండ్రి జీవించడానికి సహాయం చేయండి. మీ యొక్క ఉద్దేశాలను ఎరిగి ప్రభా మరి తండ్రి తండ్రి మా యొక్క కుటుంబంలో ప్రభు అనేకులకు ఆశ్రయంగా, ఆదర్శంగా ప్రభు, వెలుగుగా తండ్రి ఉండగలిగినట్లు సహాయం చేయండి. అన్బ్రేకబుల్ గా తండ్రి మేము తండ్రి వేరగలిగినటువంటి వారముగా తండ్రి 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 ఆ ఆ యొక్క 3 పేటల తాడులాగా ప్రభు తండ్రి అయ్యో సహాయం చేయండి. క్రీస్తుతో కలిసి ప్రభు ఆ యొక్క కుటుంబాలను కట్టుకోవటానికి సహాయం చేయండి. ప్రేమ గల ప్రభు తండ్రి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకోండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.